ओं श्री महागणाधिपतये नमो नमः। राज्यलक्ष्मी कोशनाथा चतुरंगबलेश्वरी साम्राज्यदायिनी सत्यसंधा सागरमेखला। राज्यलक्ष्मी कोशनाथा శ్రీచక్రాన్ని సింహాసనంగా భావించి అమ్మవారు సుఖాసీనులై ఉంటారు. ఎప్పుడూ కూడా మనకు రాజ్యము కావాలి అన్నా, లక్ష్మి కావాలి అన్నా, చతురంగ బలములన్నీ కూడా మనకి ఎప్పుడూ వెనకాలండి తీరాలి అన్నా అది కేవలం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ ఫలములతోటే లభిస్తూ ఉంటాయి. అత్యంత ప్రభావితం చేసేటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది, సకల జనులకు సకల సమ్మోహన శక్తిని ప్రసాదింపచేసే అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అను మహావైదిక క్రతువును మంగళవారం భౌమాష్టమి అని అత్యంత పర్వదినంగా వచ్చినటువంటి రోజు నాడు మనం కాటేదాన్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించుకుంటున్నాము. అయితే కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, దాన్ని నివృత్తి చేయడం కోసమే ఈ వీడియో. మనకు రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి అని చెప్పబడి ఉన్నది. అలానే సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా అని. సామ్రాజ్యము అనేటువంటిది, రాజ్యము అనేటువంటిది, లక్ష్మి అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. అటువంటిది మనకు దేవి ఖడ్గమాలలో చెప్పబడినటువంటి రీతిలో చక్రరాజము అనగా శ్రీచక్రము, ఆ శ్రీచక్రమునకు విశేషమైనటువంటి ఆరాధనలు చేస్తూ పూర్ణ కలశము అంటారు, దాన్ని ఐశ్వర్య కలశము అని కూడా ఒక పేరు ఉన్నది. ఆ పూర్ణత్వం సిద్ధినటువంటి కలశం, అందులో 5 రకాల మట్టి అందులో వేయటం జరుగుతుంది, 13 రకాల తీర్థములు అందులో వేయటం జరుగుతుంది, నవరత్నములు అందులో ఉంచడం జరుగుతుంది మీ స్వహస్తాలతో. దానికి అర్చన చేసుకున్న పిదప 9 లక్షల బీజాక్షరములు నిక్షిప్తం చేసినటువంటి శ్రీచక్ర యంత్రరాజమును, అనగా అందరూ కూడా శ్రీచక్ర యంత్రము అనగానే మేరువు అనుకుంటున్నారు, అదేదో ఇత్తడి రాగిలో ఇస్తే మేము ఎలా అనేటువంటి ధోరణిలో ఆలోచన చేస్తున్నారు. అదేమీ లేదు. మీ అందరికీ ఇక్కడ నేను చూపిస్తున్నాను, చేయించుకొచ్చాము. కొన్ని బీజాక్షరాలు నిక్షిప్తం కూడా నిర్వహించడం జరిగినది. ఆ శ్రీచక్రాన్ని ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతున్నది. లామినేషన్ ఇట్లా, ఆ పైన శ్లోకం ఉంటుంది చూడండి చక్కగా, అంటే తెరగతిప్పి కనిపిస్తుంది అందులో మనకు శ్లోకం ఉంది. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల అని చెప్పి ఇది శ్రీయంత్రం. 9 లక్షల బీజాక్షరాల నిక్షిప్తం చేసినటువంటి శ్రీయంత్రమును అమ్మవారి దగ్గర ఉంచి మీ స్వహస్తములతో ఆ కలశములతో సహా యథావిధిగా అర్చన చేయించి అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చనను పరిపూర్ణ విధానంలో నిర్వర్తించిన పిదప ధనానికే ఇంధనమైనటువంటి ఆ శ్రీచక్ర రాజమును, అలాగే పూర్ణ కలశము అనగా ఐశ్వర్య కలశమును అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదంగా మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కావున అందరూ కూడా తప్పకుండా 4వ తారీఖు ఉదయం 8:30 కల్లా కాటేదాన్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చేసేసి 9 గంటల సంకల్పానికి అందరూ కూడా స్థిరంగా ఉండి ఆ సంకల్పాన్ని పూర్తి చేసుకొని, దీనికి ప్రధానంగా 183 మంది దంపతులు అని చెప్పడం జరిగింది. 183 అనేటువంటిది లలిత రహస్యనామ స్తోత్రములో ఉన్నటువంటి శ్లోకములు. ఆ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది కనుక అందులో పేరున కూడా మీరందరూ కూడా 183 మంది దంపతులుగా ఏమాత్రం అవకాశం ఉండొచ్చు కూర్చోగలరు. ఇంతటువంటి మహత్తరమైన క్రతువుని మీరెవరూ కూడా చూసి ఉండరు. అష్టాదశ శక్తి పీఠాలు భారతదేశంలోనూ శ్రీలంకలోనూ కూడా ఉన్నటువంటి శాంకరి అమ్మవారితో సహా 18 శక్తిపీఠాలను కూడా ఏకావృతంగా 18 మెట్ల మీద 18 కలశాల రూపంలో స్థాపించి 18 జ్యోతులతో విశేషమైన శ్రీచక్రాన్ని అక్కడ ఏర్పరిచి అమ్మవారికి అర్చన చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీ స్వహస్తములతో ఆ అర్చన చేసుకొని అనంతరం ఆ ఒక్క చక్రరాజమును మరియు
రత్న ఖచ్చితమైనటువంటి ఐశ్వర్య కలశమును ప్రసాదంగా తీసుకువెళ్ళి ఆ జన్మాంతము కూడా సౌఖ్యంగా సుఖంగా దీర్ఘ సౌమంగళిగా యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్య శుభ పరంపరాలతో మీరందరూ కూడా కలకాలం తరతోగాలం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.